అనుకుంటున్నది ఆ సినిమాలు కాదే ముసలి, మనింట్లో జరిగే సినిమా. అమ్మా, టీవీ ఆన్ చేయమంటావా? నాకిప్పుడేం చూడాలని లేదమ్మా. శ్రేయ ఆగు. నేను చూడాలనుకున్న సినిమాకి టైటిల్స్ మొదలయ్యాయి. శ్రేయ, ఎక్కడికమ్మా? ఆ లగేజేంటి? నాకు ఇంట్లో ఉండాలని లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా, ఇంట్లో ఉండాలని లేకపోవడమేంటి? నీ ఇంటికి వెళ్ళిపోతానంటున్నావేంటి శ్రేయ? ఏం జరిగింది? ఏం జరగకూడదో అదే జరుగుతున్నప్పుడు. శ్రేయ, నువ్వైనా చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో మీకు తెలీదా? తెలిసి కూడా ఏం తెలియనట్టు అమాయకురాల్లా ఎందుకు నటిస్తున్నారతయ్య? పెద్ద కోడలు అవని చేసిన నిర్వాకానికి పోలీసులొచ్చి నా భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నెత్తి నోరు కొట్టుకుని ఏడవడం కోసం నేను ఇక్కడ ఉండాలి అతయ్య. అదేంటొదినా? అవని వదిన అన్నయ్యని స్టేషన్ నుంచి విడిపించుకొని తీసుకొచ్చింది. అయిపోయిన దాని గురించి మళ్ళీ ఇప్పుడు గొడవ ఎందుకు? ఏంటి? నా బాధ, నా బెంగ, నా భయం నీకు గొడవలు అనిపిస్తున్నాయా? నా అదృష్టం బావుండో దేవుడు దయవల్లో నా భర్త తిరిగొచ్చేశాడు కాబట్టి సరిపోయింది. అరెస్ట్ అయిన నా భర్త తిరిగి రాకుండా జైలు పాలయ్యుంటే మీరెవరు సమాధానం చెప్తారు? పని చేసిన ఈ నిర్వాకానికి అది నా కర్మ అనుకుని ఏడుస్తూ కూర్చో. శ్రీకర్ తప్పులేదని తెలుసు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసినా వాణ్ణి వదిలిపెట్టారు. కండిషనల్ బెయిల్ మీద విడిచిపెట్టారే తప్ప మీరనుకుంటున్నట్టు పోలీసులు నా భర్తని వదిలేలేదు. సాయంత్రం మనింటికి 2 కానిస్టేబుల్లొచ్చి డైలీ స్టేషన్కొచ్చి సంతకం పెట్టాలి, పోలీసులకి చెప్పకుండా సిటీ దాటి వెళ్లకూడదు, ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి అని 100 కండిషన్లు పెట్టి వెళ్లారు. వదినా, అవని వదిన శ్రీకర్ అన్నయ్యలు పెద్దన్నయ్యని ఎవరు మోసం చేశారో మన కంపెనీ మూతపడ్డానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అది మంచి పనే కదా వదినా.